మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. శ్రీశైలం ఘాట్ అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దోర్నాల వైపు నుంచి శ్రీశైలం వెళ్తున్నటువంటి ఘాట్ రోడ్లో 222/8 మైలురాయి వద్ద భారీగా మంటలు చెలరేగుతున్నాయి. ఇక తుమ్మల బయలు సమీప అటవీ ప్రాంతంలో వ్యాపిస్తున్నాయి అగ్ని. అయితే అటవీ ప్రాంతానికి భారీగా నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ నల్లమడ అటవీ ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి దట్టమైనటువంటి అటవులు ఉండేటువంటి ప్రాంతం. సో చెట్లు భారీగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా మంటలు చెలరేగ మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. కానీ అగ్ని ప్రమాదం సంభవించడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రం రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. ఒకవైపు వేసవి కాలం కావడంతో కార్చిచ్చు ఈ ప్రమాదానికి కారణంగా మారుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒకవేళ కార్చిచ్చే ఈ ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణంగా అయితే మాత్రం ఎండాకాలం వేసవి కాలం కాబట్టి చెట్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఎండిపోయేటువంటి దశలు కనబడుతూ ఉంటాయి. మరింతగా ప్రమాదం కూడా విస్తరించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. శ్రీశైలం ఘాట్ అటవీ ప్రాంతంలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించడం మాత్రం కలకలం రేపుతుంది. ప్రధానంగా దోర్నాల వైపు నుంచి శ్రీశైలం వెళ్తున్నటువంటి ఘాట్ రోడ్లో 222/8 మైలురాయి వద్ద మాత్రం తాజాగా భారీగా మంటలు చెలరేగుతున్నాయి. తుమ్మల బయలు సమీప అటవీ ప్రాంతం వరకు కూడా అగ్ని వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతానికి భారీగా నష్టం జరిగేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఓవరాల్గా అటవీ ప్రాంతంలో సంభవించిన అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రస్తుతం మంటలను అదుపులోకి తెస్తున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం ఘాట్ రోడ్ లో మనం చూసుకుంటే ఈ అగ్ని జ్వాలలు రగులుతున్నాయని చెప్పవచ్చు. ఇది రెండవసారి. గతంలో కూడా ఒక్కసారి పూర్తి స్థాయిలో అక్కడ ఈ మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి, అందులో ఫారెస్ట్ సిబ్బందికి సంబంధించినటువంటి బైక్లు కూడా కాల్పోయినటువంటి పరిస్థితి చూసామైతే ఇది రెండవసారి. పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే దోర్నాల నుండి శ్రీశైలం వైపు వెళ్తున్నటువంటి ఘాట్ రోడ్ ఏదైతే ఉందో 222/8 మైలురాయి ఈ సమీపంలో పూర్తి స్థాయిలో మరొకసారి ఈ కార్చిచ్చు ఏర్పడిందని చెప్పవచ్చు. దట్టంగా ఈ పొగలు కూడా అలుముకున్నాయి. పూర్తి స్థాయిలో మంటలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎండల వేడికి అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలు జిల్లాలో నమోదవుతున్నాయి కాబట్టి ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఫారెస్ట్ లో చాలా అన్ని కూడా ఈ చెట్లన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మంటలు వేగంగా పూర్తి స్థాయిలో అలుముకున్నాయని చెప్పవచ్చు. ఏదైతే తుమ్మలం బయలు సమీప అటవీ ప్రాంతంలో కూడా ఈ వ్యాపిస్తున్నాయని చెప్పి ఈ మంటలు కూడా ఆ ప్రాంతానికి అంతా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కిలోమీటర్ల మేరకు కూడా ఈ అగ్ని అనేది పాకుతూ ఉంది. ఈ క్రమంలో కూడా ఒకంత భయాందోళన కలుగుతా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫారెస్ట్ పూర్తిగా తగలబడిపోతా ఉంది కాబట్టి, ఎందుకంటే ఫారెస్ట్ చెట్లు ఎంతో కీలకం కాబట్టి ఈ క్రమంలో కూడా ఫారెస్ట్ అధికారులు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని మంటలను అదుపు చేసేందుకు కూడా ఒక ప్రయత్నాలు అయితే ఇప్పటికే ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మంటలు అదుపు చేయలేనంత స్థితిలో మనకు పూర్తిగా వ్యాపించాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ చెట్లు భారీ వృక్షాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అన్ని కూడా కొన్ని ఎండిపోయి ఉన్నాయి కాబట్టి, అంటే ఫైర్ కు కూడా వరింజల్లో కూడా అదనటువంటి పరిస్థితి వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పూర్తిగా చెట్లు కాలిపోతే పర్యావరణానికి చాలా ముప్పు వాటిలో అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వాటిని ఆ మంటలను మాత్రం అదుపు చేసేందుకు ఫారెస్ట్ సిబ్బంది కృషి చేస్తారని చెప్పవచ్చు. అంటే ఇతర ప్రాంతాలకు మంటలు వేగంగా వ్యాపించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పూర్తి స్థాయిలో ఫారెస్ట్ సిబ్బంది అయితే సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఆ మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. మనం ఇప్పుడు చూసుకుంటే తుంపలం బయలు సమీప ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వేగంగా విస్తరిస్తున్నాయని చెప్పవచ్చు. మనం 222/8 మైలురాయి ఏదైతే ఉందో దానికి సమీపాన ఉన్నటువంటి తుంపలం బయలు ప్రాంతానికంతా కూడా ఈ మంటలు వేగంగా విస్తరిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి కూడా ఈ కార్చిచ్చు ఏర్పడింది. కార్చిచ్చు ఏర్పడిందా లేకపోతే ఎవరైనా ప్రమాదశాత్తు ఆ బీడీ కానీ సిగరెట్ కానీ కాల్చి ఆ ప్రాంతంలో వేస్తే ఆ విధంగా మంటలు వచ్చాయని కూడా తెలియడం లేదు. ఏ విధంగా మొదలైందన్నది ఫారెస్ట్ అధికారులకు ఇంతవరకు కూడా అందుపట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఫారెస్ట్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ మంటలు అయితే వ్యాపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. పూర్తి తుంపలపల్లి సమీపం అంతా కూడా దట్టంగా కూడా ఈ పొగలు అలుము కూడా అదేవిధంగా
ఈ మంటలు వ్యాపించడం జరుగుతోంది కాబట్టి పూర్తి స్థాయిలో వాటిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి టీమ్స్ అన్ని కూడా చేరుకుంటున్నాయి. ఫారెస్ట్ సిబ్బంది భారీ ఎత్తున కూడా ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా అంటే మంటలు ఇంకా పెద్ద ఎత్తున వ్యాపించకుండా కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫైర్ సిబ్బందితో కూడా అక్కడ చేరుకొని ఆ మంటలు అదుపు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పవచ్చు. మల్లికార్జున్, కొంతవరకు వేసవి కాలం కావడం, దానికి తోడుగా ఈ సీజన్ లో ఎక్కువగా ఇలాంటి కార్చిచ్చులు సంభవించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. గతంలో శ్రీశైలం ఘాట్ రోడ్ లో కూడా మనం చూసాం ఇలాంటి సందర్భాలు. సో ఈ నేపథ్యంలో కార్చిచ్చు సంభవించేటువంటి ముందే ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం ఉత్తమం అంటారు? ముఖ్యంగా ఇక్కడ కార్చిచ్చు కంటే ముందు కూడా ఈ భక్తులు ఎవరైతే వెళ్తున్నారో లేకపోతే సామాన్య ప్రజలు ఎవరైతే అటు ఎక్కువగా వెళ్తుంటారో వాళ్ళ నుంచి కూడా ఒక్కోసారి ఈ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీడీ కానీ సిగరెట్ కానీ అంటించుకుని ఆ తర్వాత ఆర్పకుండా పడేయడం వల్ల కూడా ఒకదానికి ఒకటి అంటుకోవడం వల్ల కూడా ఈ మంటలు వ్యాపించే అవకాశం కూడా మనకు కనపడుతోంది. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాబట్టి అదే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయి కాబట్టి 42-43 డిగ్రీలు నమోదవుతున్నాయి కాబట్టి కార్చిచ్చు సాధారణంగా సర్వసాధారణంగా ఫారెస్ట్ లో అనేది తరచు కూడా వస్తూ ఉంటుంది. అయితే వీటిని ప్రికాషన్స్ తీసుకోవాలంటే పూర్తి ఫారెస్ట్ సిబ్బంది చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాచర్స్ ఎప్పుడు కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే కార్చిచ్చు ఒక ప్రాంతంలో ఏర్పడుతుందో వెంటనే దాన్ని ఏర్పడినప్పుడే దాన్ని మనం కంట్రోల్ చేసే పరిస్థితికి వస్తే కనుక ఈ రకంగా మంటలంతా కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున మనం చూసుకుంటే ఇప్పుడు 222/8 మైల్ రైలు సమీపంలో మనం చూసుకుంటే భారీ ఎత్తున కూడా సమీప ప్రాంతాలంతా కూడా చెట్లన్నీ కూడా కాల్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎక్కడైతే కార్చిచ్చు ఏర్పడుతుందో ఆ ప్రాంతాలు నిఘా అవసరమనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్టికులర్ గా కొన్ని ప్లేస్ లో కూడా ఈ ఫైర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఫారెస్ట్ సిబ్బందికి చాలా క్లియర్ గా ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిఘా పెట్టి ఆ వాచర్స్ కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కడైతే కార్చిచ్చు నిజంగా ఏర్పడిందో ఆ ప్రాంతంలో వెంటనే మంటలు అదుపు చేసేటువంటి కార్యక్రమం చేస్తే కనుక పూర్తిస్థాయిలో మంటలు వ్యాపించకుండా ఉంటాయి. కాబట్టి ఫారెస్ట్ సిబ్బంది దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. కాబట్టి పూర్తిస్థాయిలో వారు ఒక జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సిరాజ్. మల్లికార్జున్, థ్యాంక్ యూ. శ్రీశైలం ఘాట్ అటవీ ప్రాంతంలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. దోర్నాల వైపు నుంచి శ్రీశైలం వెళ్తున్నటువంటి ఘాట్ రోడ్లో 222/8 మైలురాయి వద్ద భారీగా మంటలు చెలరేగుతున్నాయి. ప్రధానంగా తుమ్మలబైలు సమీప అటవీ ప్రాంతం వరకు కూడా అగ్ని వ్యాపిస్తుంది. అటవీ ప్రాంతానికి భారీగా నష్టం జరిగేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. తాజాగా మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో అగ్ని ప్రమాదం సంభవించినటువంటి ప్రాంతంలో భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటలను మనం గమనించవచ్చు. ఒక్క చెట్టు నుంచి ఇతర ప్రాంతానికి అంటే అటవీ ప్రాంతంలో చెట్లన్నీ కూడా ఆల్మోస్ట్ వేసవి కాలంలో ఎండిపోయేటువంటి స్టేజ్కి వాటిలో ఉన్నటువంటి తేమ భారీ స్థాయిలో తగ్గేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో కొంతవరకు అగ్ని తగిలిన వెంటనే ఆ చెట్టు మొత్తం కాలిపోయేటువంటి పరిస్థితులు కనబడతాయి. దానికి తోడుగా అటవీ ప్రాంతం కావడంతో తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవించిన ఆర్పడం లేదా అగ్ని ప్రమాదాన్ని కొంతవరకు కంట్రోల్ తేవడం భారీగా కష్టసాధ్యమయ్యేటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. దానికి తోడు శ్రీశైలానికి విపరీతంగా భక్తుల యొక్క రాకపోకలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ధూమపానం చేసినటువంటి వారు లేదా ఒక బీడీ లేదా సిగరెట్ లాంటివి లేదా అగ్నికి ఏదైనా ఒక చిన్న కారణమైనటువంటి దాన్ని కూడా ఆ ప్రాంతంలో నిర్లక్ష్యంగా పడివేసినా కానీ ఇలాంటి అగ్ని ప్రమాదానికి ఒక కారణంగా మారేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. తాజాగా మాత్రం నల్లమల్ల అటవీ ప్రాంతంలో సంభవించినటువంటి అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణాలు అయితే తెలియాల్సి ఉంది. కానీ అక్కడ భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటలను మాత్రం అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. శ్రీశైలం ఘాట్ అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే మాత్రం ఎండిపోయినటువంటి చెట్లతో ఆల్మోస్ట్ ఇతర ప్రాంతాలు కూడా ఆ అగ్ని వేగంగా వ్యాపించేటువంటి అవకాశం ఒకటి. రెండో, ఆ అటవీ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ఏదైతే వన్యమృగాలు ఉన్నాయో వాటికి కూడా కొంతవరకు ప్రభావం పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రాణ నష్టం కొంతవరకు జంతువుల వరకు వచ్చేటువంటి అవకాశాలు అయితే మరి ఎక్కువగా కనబడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సరీసృపాలు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద కూడా ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పర్యావరణ పరంగా కూడా కాలుష్యం ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వేసవి కాలంలో కార్చిచ్చుతో పాటుగా మానవుల యొక్క కనీస నిర్లక్ష్యం ఈ రెండింటి కారణంగా కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు అయితే మాత్రం తాజాగా జరిగిన అగ్ని ప్రమాదం పైన అప్రమత్తమవుతున్నారు. వెంటనే మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దోర్నాల వైపు నుంచి శ్రీశైలం వెళ్తున్నటువంటి ఘాట్ రోడ్లో ప్రధానంగా 222/8 మైలురాయి వద్ద మాత్రం తాజాగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.